జనసేన పార్టీ తెలంగాణలో పుట్టినటువంటి మొట్టమొదటి అడుగేసిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా అత్యంత సామాన్యులకే ఇక్కడ అసెంబ్లీకి పంపించాలని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి చాలామంది వ్యక్తులకు అవకాశం కల్పించారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం చాలా బలమైనటువంటి రాజకీయాలకు పునాదిగా మనం చూడొచ్చు తెలంగాణలో. అలాంటి నియోజకవర్గం నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఉస్మానియా విద్యార్థిగా ఉన్నటువంటి మిర్యాల రామకృష్ణకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకున్నటువంటి అనుభవాలు ఏంటనేది తెలుసుకున్నాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? అప్పటికి ఇప్పటికీ ఏం చేంజెస్ జరిగాయి? అప్పట్లో మీరు జస్ట్ అభిమానిగా ఉన్నారు, ఇప్పుడు నాయకులుగా మారిపోయారు, ఎమ్మెల్యే కంటెస్టెడ్గా కూడా చేశారు. ఎలా అనిపిస్తుంది? అంటే అప్పటికి ఇప్పటికీ ఆ స్పిరిట్ అయితే అదే ఉంది. ఎందుకంటే ఆ ఉత్సాహంగా ఇందాక మేము మాట్లాడుతున్నప్పుడు కూడా 10 సంవత్సరాల క్రితం ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఇప్పటికీ ఆ కార్యకర్తలు పెరిగారు. ఆ కార్యకర్తలు ఉన్న కార్యకర్తలు కూడా ట్రావెల్ చేస్తున్నారు. చూస్తుంటే ఏ పార్టీకి కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ బలం అది. ఏ పార్టీకి కూడా ఇప్పుడు తెలంగాణలో చూసుకోండి, ఇంకా తెలంగాణలో ఎటువంటి పదవులు లేవు, ఎటువంటి ప్రభుత్వంలో లేవు, మా పార్టీ డబ్బులు ఇవ్వదు, పెట్రోల్కి డబ్బులు ఇవ్వదు, ఫుడ్కి డబ్బులు ఇవ్వదు. అయినప్పటికీ కార్యకర్తలు ట్రావెల్ చేస్తుంటే ఆ స్ఫూర్తే మాలాంటి వాళ్ళు కూడా నడిపిస్తుంది. అంటే ఒక కార్యకర్తగా ఉన్న ఇదే పార్టీలో ఒక చిన్న స్థాయి విద్యార్థి విభాగం కార్యకర్త నుంచి నేను ఒక 21 సంవత్సరాల వయసు నుంచి ఈ పార్టీలో పనిచేస్తూ ఉన్నా. ఈరోజు కూడా ఈ పార్టీని చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. కాకపోతే మేము దీన్ని ఏదో ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగిన విజయాన్ని ఒక పెద్ద విజయంగా అయితే భావించట్లేదు. పెద్ద విజయం అంటే ఒక మొదటి మెట్లాగా భావిస్తున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ కాదు, ఈ యొక్క దేశం మొత్తానికి కూడా కావాల్సిన పార్టీగా భావిస్తాం. మొదటగా ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వంలో భాగమైంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు కూడా అక్కడ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. అక్కడ రిఫ్లెక్షన్, పనికి సంబంధించిన రిఫ్లెక్షన్ వస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా అదేవిధంగా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించే ప్రభుత్వంలో భాగమయ్యే రోజు రావాలని ఆ రోజు కోసం మేమందరం కష్టపడి పనిచేసే విధంగా ఈ యొక్క మీటింగ్లు కానీ ఇవన్నీ స్ఫూర్తినిస్తున్నాయి. కమింగ్ డేస్లో మీరు ఇందాక లీడర్షిప్ అని మాట్లాడుతూ ఉన్నారు. కమింగ్ డేస్లో ఇక్కడ పనిచేసే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు కూడా ఇందాక సామాన్యులు అన్నారు, చట్టసభల్లో ఉండే విధంగా వివిధ కార్పొరేషన్లో వివిధ ఉండి, ఎందుకంటే సామాన్యులు ఉంటే ప్రజలకు మంచి జరగదు కాబట్టి ఆ రోజు త్వరలోనే రాబోతుందని నమ్ముతున్నాం. పోతే పవన్ కళ్యాణ్ గారు గతంలో మీరు చూశారు, అంటే ఇక్కడ ఒక హీరోగా కావచ్చు, లేదంటే ఒక నాయకుడిగా మాత్రం చూసాం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఒక దేశం మెచ్చుకోదగ్గ ఒక గొప్ప నాయకుడిగా ఆయన మలుచుకున్న తీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటివి ఎప్పుడన్నా గతంలో ఇక్కడ కానీ ఇంకో చోట కానీ చూసారా? అంటే డిప్యూటీ సీఎం పదవికి ఆయన మన్నె తెచ్చినట్టు అనిపిస్తుంది. ఈ దేశంలో చాలామంది డిప్యూటీ సీఎంలు చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది ఒక సపరేట్ చైర్ లాగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు దానికి మన్నె తెచ్చిన సపరేట్ చైర్ అనిపిస్తుంది. ఇంకొక విధంగా ఏంటంటే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఇంకో విధంగా చూసే పరిస్థితి లేదు. ఆయన దేశం మొత్తం కూడా ఈరోజు గుర్తించే పరిస్థితి వచ్చింది. ఆయన నాయకుడుగా, ప్రజల నాయకుడిగా గుర్తించే పరిస్థితి ఉంది. ఏ పదవి కూడా దాన్ని భర్తీ చేయలేదు. ఒక ప్రజల నాయకుడిగా నిబద్ధతగా పనిచేసే నాయకుడు ఇప్పుడున్న రాజకీయాల్లో ఉన్న సాక్షాత్తు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, రాష్ట్రపతి గారి దగ్గర నుంచి, మిగతా కేంద్ర మంత్రులు, చాలా రాష్ట్రాల సీఎంలు కూడా గుర్తిస్తున్నారంటే ఆయన మోర్ దెన్ ఎనీ పదవి, ఎనీ పోస్ట్ కన్నా అది చాలా విషయం. ఇంకొకటి, డిప్యూటీ సీఎం అనే దాన్ని ఆయన పదవిలాగా చూడట్లేదు, ఒక బాధ్యతలాగా చూస్తున్నారు. నాకు ప్రజలు ఇచ్చిన అవకాశంలాగా చూస్తూ ఉన్నారు. అందుకనే మీరు చూస్తూ ఉంటే నాకే సిగ్గుచేటుగా అనిపించింది. ఒక 60 సంవత్సరాలు, అంటే 70 సంవత్సరాలు, మనకి దగ్గర 70 సంవత్సరాలు ఈరోజు స్వాతంత్రం వస్తే 70 సంవత్సరాలకు కూడా విలేజ్లకి రోడ్లు లేవంటే ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏం చేశారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చేతికి ఒక బాధ్యత, ఒక పదవి, ఒక అధికారం వచ్చినప్పుడు కానీ ఆ రోడ్లు రాలేదంటే అర్థం చేసుకోవాలి. అంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, బడికి వెళ్ళాలన్నా, ఎమర్జెన్సీకి వెళ్ళాలన్నా, వర్షాకాలంలో, ఎండాకాలం ఎన్ని ఇబ్బందులు పడంటారో ఒకసారి ఆలోచించాలి. సో ఆ డిప్యూటీ సీఎం పదవికి ఆయన వన్నె తెచ్చారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. అన్ని శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఈ శాఖలన్నింటిని కూడా ఆయన బలమైన విప్లవాత్మక మార్పులు తెస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి నాయకత్వం ప్రజలకు కావాలనుకుంటా ఉన్నారు. అక్కడ ప్రభుత్వంలో ఇప్పుడు పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కానీ, జనసేన ఎమ్మెల్యే కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ అదే విధంగా పనిచేస్తూ ఉండబట్టి ప్రతి దగ్గర కూడా ఇలాంటి నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణతో చాలా ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారికి ఆయన సినిమా హీరోగా ఇక్కడ నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా తెలంగాణ అన్న, హైదరాబాద్ అన్నా కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. సో అప్పటి నుంచి ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు ఇంకా జనసేన పార్టీలో అడ్డు పెట్టుకుని ఉండడానికి, అంటే ఇన్ని సంవత్సరాల జర్నీ ఆయనతో పాటు, అంటే ఏ పార్టీ, ఏ పదవి కానీ, ఇంకొకటి కానీ, అధికారం కానీ ఏమీ లేకపోయినా ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారితో మీరు అన్నట్టు సొంత డబ్బులు పోసుకుని, పెట్రోల్కి కావచ్చు, తిండికి కావచ్చు, అన్నీ చూసుకుని ఇంకా జర్నీ చేస్తున్నారంటే అసలు ఏం చూసి అంటారు? అంటే నాకు ఇప్పటికీ అదే అర్థం కావట్లేదు. అంటే ఆయన ఒక నిబద్ధతతో ప్రజలకు మంచి చేయాలని వచ్చిన వ్యక్తి,
అంటే మనం సమాజాన్ని మంచి చేయాలని ఆయన వచ్చారు కాబట్టి దానివల్లే ఆయనకి ఇంత ఆదరణ తగ్గుతుంది నాకు అనిపిస్తాను. నిజంగా నేను కూడా ఆశ్చర్యపోతాను. ఇప్పుడున్న సమాజంలో ఎవడు బతుకువాడు ఎవడు కుటుంబం చూసుకోవాలన్న పరిస్థితిలో జనసేన కార్యకర్తలు ఈ యొక్క ప్రజలకు మంచి జరగాలి, పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మంచి ఇంత నిస్వార్థంగా పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఒక అతీత శక్తులు అంటే నేను కూడా చదువుకున్న వ్యక్తిని 3 డిగ్రీలోనే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా కానీ ఈ పదం ఏదో ఆయన దగ్గర ఏదో శక్తి ఉంది. ఆ శక్తి నేనేం భావిస్తానంటే ప్రజలకు మంచి చేయాలనే కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ అనే పవర్ ఇంతమందిని ఆయన అడుగుజాడలో నడిచే విధంగా తీసుకెళ్తుందని నేను నమ్ముతాను. అంటే ఒక నిజాయితీ అనే పొగరు ఆయనలో ఆకర్షితులు అయిపోయారు అనుకోవచ్చు. నిజాయితీ, ప్రజలకు మంచి చేయాలనే నిబద్ధత, దట్ కమిట్మెంట్ అతన్ని కార్యకర్తలందరూ కూడా అతనితో పవన్ కళ్యాణ్ గారితో నడిచే విధంగా ఒక శక్తిలాగా మారారనేది నా యొక్క భావన. చాలామంది ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నాం, 2 సంవత్సరాలు అయిపోయింది, మాకు ఇంకా ఏమి రాలేదు, పోటీ చేస్తాము ఇంకా లేదో ఇంకొకటి క్లారిటీ కూడా సరిగ్గా లేదు. ఇది తెలంగాణ, ఆంధ్ర సంగతి పక్కన పెట్టుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా బయటికి వెళ్ళినటువంటి సందర్భం లేదు ఇంతమందిలో. అసలు ముఖ్యంగా ఇంకా జర్నీ చేయడానికి ఇంకా అదే స్థాయిలో ఉంటుందా, ఆ ఎనర్జీ ఉందా మీకు? ఖచ్చితంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు హోప్ఫుల్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పార్టీలాగా పవన్ కళ్యాణ్ గారు లీడర్లా చూడలేదు, ఒక పార్టీలా చూడలేదు. ఈరోజు ఏంటి సాక్షాత్తు ప్రధానమంత్రి 15-16 మంది సీఎంలు, కాబోయే సెంట్రల్ మినిస్టర్లు, అంత పెద్ద హాల్లో అంటే మన దేశానికి మొత్తానికి నాయకత్వం వహించే అంత లీడర్షిప్ అక్కడ ఉన్న తర్వాత ఈజ్ పవన్ కాదు ఆంది అని అంటే ఆయన పొలిటికల్ లైఫ్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్. అలాంటి వ్యక్తి అన్నారంటే అంటే నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా తెలంగాణలో కూడా రాబోతుంది. అంటే పని చేయాలి, కష్టపడాలి, ప్రజలు ఆదరిస్తారు. సో ఇక్కడ హోప్ ఖచ్చితంగా ఉంది. ఇంకోటి ఏంటంటే సార్ ప్రభుత్వం వచ్చిద్దా లేదా పక్కన పెడితే ప్రజలకు మంచి ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా. ఇప్పుడు నేను పోటీ చేశాను, దగ్గర 2% ఓట్ షేర్ వచ్చింది. ఇక్కడ చాలా పార్టీలు ఒక ఎక్సెప్ట్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తప్ప మిగతా చాలా పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు పోటీ చేయడానికే ధైర్యం చేయలేని పరిస్థితుల్లో కూడా ఆ పార్టీల కన్నా ఎక్కువ ఓట్ బ్యాంక్ వితౌట్ పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఇక్కడ కొంత సమయం ఇవ్వకపోయినా మేము తెచ్చుకున్నామంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రజల్లో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారిస్తే ఇంకా చాలా పెరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ పార్టీ అయితే అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయి, నిబద్ధత గల నాయకత్వం లేరు, సంపాదించుకునే నాయకత్వం ఉన్నారు. ప్రజలు కొంత మార్పును కోరుకుంటామన్నారు. ఆ మార్పు ఇవ్వగల పార్టీ జనసేన పార్టీ. కొంచెం ప్రజలకు అర్థం అవడానికి టైం పట్టవచ్చు కానీ అది అన్ని ప్రాంతాల్లో కూడా సక్సెస్ అయ్యే ఒక స్పిరిట్ కానీ, సిద్ధాంతం కానీ, ఆశయం కానీ జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఉంది కాబట్టి సో మాకు ఎప్పుడూ కూడా నిరుత్సాహం లేదు, ఈ పార్టీ ఇక్కడ ఉంటుందా లేదా అనే లేదు. ప్రజలకి మంచి చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఆ ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకుంటే ప్రజలే మనకి అధికారాన్నో, పదవినో, బాధ్యతనో ఏదో ఒకటి ఇస్తారనే ఒక ఆలోచన అయితే మా దగ్గర ఉంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని రీసెంట్గా అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత కావచ్చు, లేదా అంతకుముందు మామూలుగా ఒక నాయకుడిగా, పోరాట యోధుడిగా కనిపించినప్పుడు చాలామంది తెలంగాణలో ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి, అందరికీ తెలుసు పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి అత్యంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని చాలా దారుణమైనటువంటి భాషతో మాట్లాడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయనకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఆ ప్రెస్ మీట్ అప్పుడు కూడా మీరు కూడా అక్కడ ఉన్నట్టున్నారు, ఏంటి అప్పుడు ఏమనిపించిందంటే ఒక రాజ్యాంగం ప్రకారంగా ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఒక రూల్స్ ఉంటాయి, అదేవిధంగా చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలని వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇచ్చిన చట్టాలను పాటించుకుంటూ లా అండ్ ఆర్డర్ని పెట్టాల్సిన వైసీపీని ప్రభుత్వంలో నుండి ఇలాంటి వాళ్ళని చేసి ఒక వ్యక్తిగతంగా హననం చేసినప్పుడు మేము ఒకటే కోరుకున్నాం. సరే మేము ఈరోజు ఆవేశంగా ఆయన మరీ దరిద్రమైన మాటలతో, నీచమైన మాటలతో మాట్లాడితే ఆయన క్వశ్చన్ చేయడానికి వెళ్ళాం. సరే అందరూ దాడి చేయడానికి వెళ్ళారు అనుకున్నాం, ఆయన క్వశ్చన్ చేయడానికి వెళ్తే నా మీద దాడి చేయడానికి వచ్చారని ఆ రోజు 2 సంవత్సరాలు పారిపోయిండు. మేమంతా వెళ్ళేసరికి 2 సంవత్సరాల వరకు కనపల్ల ఆయన దాడి చేయడానికి వచ్చారు. ఇంతమంది 200 మంది పోలీసులు ఉన్నా కానీ తెలంగాణ జనసేన నాయకులు నా దగ్గరకు వచ్చారంటే నన్ను చంపేస్తారని గగ్గోలు పెట్టిన కానీ మేము ఆయన్ని కొట్టడానికో దేనికి వెళ్ళలేదు, ఓన్లీ క్వశ్చన్ చేయడానికి వెళ్ళాం. నీకు ఏంది చర్చకు వద్దామని వెళ్ళాం, కానీ ఆయన చర్చకు రాలేదు, భయపడి పారిపోయింది. ఆ రోజు కూడా మేము ఒకటే కోరుకున్నాం, చట్టాలకు అనుగుణంగా ఆయనకి శిక్ష పడాలని కోరుకున్నాం. ఈరోజు అదే జరుగుతుంది, కక్షపూరితంగా ఏం జరగట్లేదు. ఈరోజు చట్టాలు ఏదైతే ఉన్నాయో చట్టాల కనుక ఒక కుల విద్వేషాన్ని నింపినందుకు, వ్యక్తిగతంగా కామెంట్లు చేసినందుకు, మహిళల మీద పవన్ కళ్యాణ్ గారి భార్య మీద, పవన్ కళ్యాణ్ గారి కూతురు మీద చేసినప్పుడు ఆ మహిళలకి తిట్టినప్పుడు ఏవో చట్టాలు, అవి చట్టాలు, విద్వేషాలు రెచ్చగొట్టే చట్టాలు, సమాజాన్ని చీల్చే చట్టాలు, ఆ చట్టాల ప్రకారం ఆయనకి కేసు పడుతుంది. ఆ విధంగా కోర్టులో సబ్మిట్ చేశారు, కోర్టు దాన్ని ప్రొసీడ్ అవుతాయి, చట్టాలు ప్రొసీడ్ అవుతాయి. దానికి కానీ జనసేన ప్రభుత్వం అంటే జనసేన కూటమి ప్రభుత్వానికో సంబంధం లేదు, ఇది రూల్ ఆఫ్ లా. సో మేము కూడా ఏదో కక్షపూర్తిగా పెట్టుకునే సందర్భం ఏం లేదు. ఎవరు చేసినా, ఈవెన్ మేము కూడా అలాంటి తప్పు చేసినా, జనసేన ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం ఉన్నా మాకు కూడా అలాంటిదే పడాలని మేము కోరుకుంటాం. మా జనసేన నాయకత్వం నేర్పించినదే, పవన్ కళ్యాణ్ గారు నేర్పించిందే, జనసేన సిద్ధాంతం కూడా అదే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలని, మేము చట్టాల పరంగా శిక్ష పడాలని కోరుకుంటాం. ఇక్కడ తెలంగాణలో కూడా ఆ టైంలో కొన్ని కేసులు పెట్టడం జరిగింది, ఏమన్నా ఎఫ్ఐఆర్ నమోదయ్యాయా? అప్పుడు
జస్ట్ తీసుకుని వదిలేశారు? కొన్ని ఎఫ్ఐఆర్ నమోదైనాయి. ఇక పొలిటికల్ లీడర్స్ అన్నాక ఎఫ్ఐఆర్ కొన్ని ఎఫ్ఐఆర్ నమోదవల ఇప్పటికీ కొన్ని విషయాల్లో కోర్టులకు జడుస్తూనే ఉంటాయి. సరే ఇక పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడేటప్పుడు ప్రజాస్వామ్యంలో కేసులు అనేవి నడుస్తూనే ఉంటాయి. కొన్ని కక్షపూర్తంగా పెడతారు, కొన్ని రూల్ ఆఫ్ లా ప్రకారం పెడతారు. సరే ఏది ఉన్నప్పటికీ ప్రజలకు మంచి జరిగే యొక్క ప్రయాణంలో వాటన్నిటికీ పెద్ద మేము ప్రాధాన్యత ఇవ్వదలుచుకుంటాం. ఇప్పుడు పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి కేసులు కూడా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి కదా, ఏమన్నా ముందుకు తీసుకురమ్మని ఏమన్నా కోరే అవకాశం ఉందా తెలంగాణ ప్రభుత్వాన్ని? అంటే చట్టాలు మరి ఆంధ్రప్రదేశ్లో అయితే ఆఫ్టర్ కూటమి అయిన తర్వాత బాగానే పనిచేస్తున్నాయి. తెలంగాణలో కూడా చట్టాలు పనిచేస్తే ఆయన ఇక్కడ కూడా అరెస్ట్ చేస్తారు. లేదు రాజకీయ అవసరాలు చూసుకుంటే మాత్రం చెప్పలేం. సో రాజకీయాలు పక్కన పెట్టి ఖచ్చితంగా మేము కోరుకునేది ఏంటంటే ఎవరు ఇలాంటి కామెంట్ చేసినా ఈ దేశంలో కానీ తెలంగాణ ఏ దేశంలో కూడా ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించకూడదు. మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుకుంటున్నాం. మేము అన్ని నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో ఆయన మీద మేము కంప్లైంట్ ఇచ్చిన, కొన్ని దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు, కొన్ని దగ్గర కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. సో అటువంటి కేసులను కూడా ముందుకు తీసుకెళ్ళి అలాంటి చీడ పురుగుల్ని సమాజంలో రాజకీయాల్లో ఒక బుద్ధి చెప్తే మిగతా అప్పుడు మేము యువ నాయకత్వం మాలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు ఆదర్శం కాకూడదు. మాలాంటి వాళ్ళకి ఏ మహాత్మా గాంధీ గారో ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారో లేకపోతే అలాంటి వాళ్ళ నాయకత్వం మాకు కావాలనిపించాలి కానీ లేకపోతే ఇంకా పెద్ద టాలర్స్ అనిపించాలి కానీ పోసాని కృష్ణమురళిలాగా అరిస్తే మేము లీడర్లు అవుతాం, పోసాని కృష్ణమురళి వ్యక్తిగత అనే ఒక పద్ధతిని ఇచ్చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అలాంటి వ్యక్తులు, ఎందుకంటే ఆయన హైదరాబాద్లోనే ఉంటాడు, హైదరాబాద్లో మైహోం భూజాలో ఉంటాడు. సో తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ బ్రో.